చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో కొనసాగుతున్న మెగా సీరియల్ ఆక్ పాక్ కర్వేపాక్ సిరీస్లోని తాజా ఎపిసోడ్లో జనసేనానికి భంగపాటు తప్పదంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడు జైల్లోనూ టీడీపీ పీకల్లోతు సంక్షోభంలోనూ ఉన్న సమయంలో మీకు నేనున్నాను అంటూ చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కు రాబోయే ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందంటున్నారు. టీడీపీతో పొత్తుతో అసెంబ్లీలో పార్టీ ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోన్న పవన్ కళ్యాణ్కు అరకొరగా సీట్లు విధిల్చి చేతులు దులిపేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ ఒకటి తలిస్తే బాబు ఇంకోటి తలిచారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నందుకు జనసేన పార్టీకి కిరీటం తొడుగుతారని, ఆ విధంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. పొత్తులో భాగంగా జనసేనకు తాము అడిగిన విధంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయిస్తారని కూడా పవన్ నమ్మారు. అంతేకాదు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్కు ఒకేడాదైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ను చంద్రబాబు ముందుంచారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనకు కనీసం 50 నుండి 60 అసెంబ్లీ స్థానాలు, 5 నుండి 8 వరకు లోక్సభ స్థానాలు ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. తాము అడిగినన్ని సీట్లు ఎలాగో ఇవ్వరు కాబట్టి బేరసారాల కోసం అడిగేదేదో ఎక్కువ స్థానాలే అడిగేద్దామన్నది జనసేన వ్యూహకర్తల యోచనగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 50 నుండి 60 స్థానాలు అడిగితే చంద్రబాబు కనీసం 40 నుంచి 45 స్థానాలైనా ఇస్తారు అన్నది జనసేన వ్యూహం. అయితే జనసేనకు 25 సీట్లు కూడా అవసరం లేదన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే తన మనసులో మాటను చంద్రబాబు బయటపెట్టడం లేదు. తన పుత్రరత్నం అయిన లోకేష్ ద్వారా తన మనసులో మాటను ప్రచారంలో పెడుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు నామమాత్రంగా మాత్రమే సీట్లు కేటాయించనున్నారని స్పష్టం చేసేశారు లోకేష్. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను అర్ధంతరంగా ముగించేసిన టీడీపీ నాయకత్వం ఉత్తరాంధ్రలో విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ సభకు 2 రోజుల ముందు టీడీపీ అనుకూల మీడియాకు లోకేష్ ఇంటర్వ్యూలిచ్చారు. అందులో భాగంగా ఓ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేసుకుందని స్పష్టం చేశారు. మిగతా 25 సీట్లలోనూ 2-3 సీట్లు అటు ఇటు కావచ్చన్నారు. ఈ నర్మగర్భపు వ్యాఖ్యల వెనుక చాలా ఆంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ తమతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే జనసేనతో పాటు కమ్యూనిస్టులను కూడా చంద్రబాబు కలుపుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు 2 కమ్యూనిస్టు పార్టీలకు చెరో 3 స్థానాలు ఇచ్చి జనసేనకు 19 స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. లేదంటే కమ్యూనిస్టు పార్టీలకు మొత్తం మీద 4 స్థానాలు ఇచ్చి జనసేనకు 21 స్థానాలు ఇచ్చి అధికారంలోకి వస్తే 2-3 ఎమ్మెల్సీలు ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉండవచ్చంటున్నారు. జనసేనను చివరిదాకా భ్రమంలో ఉంచి సీట్ల కేటాయింపు సమయంలో అసలు వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. ఎక్కువ స్థానాల కోసం పవన్ పట్టుబట్టడానికి వీల్లేకుండా తెలంగాణ ఎన్నికల్లో జనసేన పరాజయాల పరంపరను సాకుగా చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలోనే కాదు, ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్రులకు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధి లోకేష్ను ప్రశ్నించారు. దానికి లోకేష్ ఏమాత్రం తడుముకోకుండా, శశభిషలు లేకుండా ఇంకెవరు, చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యపై జన సైనికుల్లో చర్చ జరిగిందంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నదే జన సైనికుల అజెండా. అందుకోసమే వారు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అంటే జనసేన కార్యకర్తలు కానీ, పవన్ అభిమానులు కానీ టీడీపీకి మద్దతిచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.